వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు యాక్టివ్గా ఉండేటువంటి ప్రతి ఒక్కరి గురించి మనం చూసుకున్నట్టయితే 2500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. దాదాపు 800 మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ మీద హత్యాయత్నం జరిగింది. 390 మంది మీద దాదాపు హత్యా ప్రయత్నాలు, హత్యకు గురైనటువంటి పరిస్థితి. 700 మంది మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. అది ఎంతవరకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి మీలాంటి జర్నలిస్టుల వరకు కూడా 70 మందికి పైగా జర్నలిస్టులను కూడా మరి ఈ రెడ్ బుక్ చేరుకుంది. ఈ విధంగా ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి కూడా ఎవ్వరికీ రక్షణ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎంపీలను, మాజీ మంత్రులను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఆఖరికి మీ జర్నలిస్టుల దాకా కూడా మరి ఈ రెడ్ బుక్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక విష సంస్కారం మీరు ఏదైతే దానికి మరి ఏదైతే నాటారో మరి ఆ విష సంస్కారం రేపు చెట్టైనప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. కాలం చాలా గొప్పది, ప్రజలన్నీ చూస్తున్నారు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు ఇంకా క్లారిటీ ఉంది. కాబట్టి కాలాన్ని, ఆ భగవంతుడిని నమ్మే వ్యక్తిగా నేను భవిష్యత్తు కాలమే మీకు ఏ విధంగా బుద్ధి చెప్తుందో అనేటువంటి విషయం మీద ఆ కాలానికే వదిలేస్తున్నాను, ఆ భగవంతుడికే వదిలేస్తున్నాను.